అయిపోవడం అనేది అసలు చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకనంటే అసలు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది అఖండ చూస్తేనైతే పిచ్చి లేచిపోయింది. ఇప్పుడు అఖండ 2 అంటే అసలు ఆ పోస్టర్లు ఏంది, అసలు ఆ త్రిశూలంతో ఆ ఫైటింగ్స్ ఏంది, ఆ టీజర్ చూస్తేనే మైండ్ అనేది అసలు బ్లాక్ అయిపోయింది. సినిమా అంటే ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది అసలు మనకు అర్థమైపోయింది. అసలు ఊహించలేం అసలు ఈ సినిమా ఏంది, ఆగిపోవడం ఏంది అనేది అసలు చాలా బాధాకరమైన. అసలు నిద్ర కూడా పట్టట్లేని అమ్మ. అసలు ఫస్ట్ షోనే పోవాలి. అసలు సినిమాని మస్తు ఎంజాయ్ చేయాలనుకున్నాము. అసలు థియేటర్లో పిచ్చి లేపుదాం అనుకున్నాం, కానీ అసలు సినిమా అయిపోవడం అనేది అసలు ఊహించలేదు. అసలు చాలా బాధాకరంగా అనిపించింది. అది మరి ఈ రోజు రిలీజ్ అన్నారు, మళ్ళీ ఇవాళ కూడా క్యాన్సిల్ అయింది. ఇవాళ కూడా క్యాన్సిల్ అయింది. యాక్చువల్లీ ఇవాళ సాయంత్రం లోపు అయితే సాయంత్రం అయినా కానీ రిలీజ్ చేస్తామన్నారు. మరి అసలు పరిస్థితి ఏందనేది ఇంకా వెలుగులోకి రాలేదు. అతి తొందరలో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి ఈ సినిమాని అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదండి. దయచేసి ఎంతో మంది కోట్లాది ఫ్యాన్స్ అనేది బాలయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ అఖండ 2 మీద చాలామంది ప్రేక్షకులు అనేది చాలా ఆశలు అనేది పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమాలో చాలా మీనింగ్ ఉన్నది అంటున్నారు. ఇది కూడా మన దేశ బావు కోసం ఉపయోగపడుతుంది అన్నట్టు కొన్ని టాక్స్ అయితే రావడం జరిగింది. చిన్న త్రిశూలం అనేది చాలామంది దేవుడు అనే ఆశతోటి అంటే ఏ విధంగా చూపించిండు అనేది మనకైతే కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా అనేది ఎట్లా ఉంటుంది అని అంటే అసలు మాకు చాలా కోట్ల మెంటాలిటీతో అయితే మేము ఉన్నామండి. అతి తొందరలో ఈ సినిమా రావాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ ఏమన్నా మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఏమన్నా అభ్యర్థులు ఉంటే ఈ సినిమా తర్వాత మీకు ఏమన్నా ఉంటే చూసుకోండి. దయచేసి మాత్రం ఈ సినిమాని అయితే ఆపొద్దని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. బుక్ మై షో టికెట్స్ అనేది బుక్ చేద్దామనే వరకే అది అసలు సడన్గా అయిపోవడం జరిగింది. అసలు ఏంది ప్రాబ్లం అని తెలియగానే ఈ యొక్క న్యూస్ అనేది బయటకు రావడం జరిగింది. అంటే మేమైతే ఇంకా చేసుకోలేదండి. చేసుకునే తొలకే అసలు పరిస్థితి ఇట్లా రావడం అనేది బాధాకరంగా అనిపించింది. గవర్నమెంట్ మీదే ఉంది కదా, ఏమన్నా గవర్నమెంట్ నుంచి హెల్ప్ చేసే ఛాన్స్ ఉందా సినిమాకి? గవర్నమెంట్ నుంచి అని అంటే ఇక అది చెప్పలేమండి. ఎందుకంటే అక్కడ బయట రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏందనేది తెలియదు. అసలు వాస్తవానికి ఎప్పుడు ఏ సినిమా కూడా ఆగిపోలేదు. ఈ సినిమా ఆగిపోవడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటిదని అనేది ఏం లేదండి. అస్సలు ఆ మూమెంటే లేదు. ఎక్కడ ఏం చేసినా కానీ కూడా బాలయ్య సినిమాని అయితే ఆగిపోదు. ఎన్ని రోజులు ఉన్నా కానీ కూడా ఆ ఫ్యాన్స్ క్రేజ్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప అదైతే తగ్గదు. పొలిటికల్ రీజన్స్ అనేది ఇప్పుడు పొలిటికల్ రీజన్స్ అంటే మ్యాక్సిమం ఇక చెప్పచ్చు, కొన్ని అంచనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏ సినిమా ఎప్పుడు కూడా ఆగిపోయింది, ఈ సినిమా ఇప్పుడే ఆగిపోవాల్సిన అవసరం ఏందనేది మనకు తెలియాల్సిన అవసరం ఉన్నది. చిరంజీవి వాక్యాలు ఉన్నాయి అని అంటే అది వెలుగులోకి రాలేదు ఇప్పటిదాకా, కాబట్టి మనము దాని గురించి అయితే టాక్ ఏం చేయలేము. ఎందుకంటే మనకు ప్రాక్టికల్గా ఇప్పుడు చిరంజీవి గారు ఎక్కడన్నా చిన్న ఇంటూ ఇచ్చినా కానీ కూడా దాని గురించి మనం మాట్లాడగలుగుతాం. కానీ చిరంజీవి గారు కూడా దాని గురించి ఏం స్పందించలేరు, ఏం మాట్లాడలేరు. కాబట్టి మనం కూడా ఎవరి మీద బురద చల్లే అవకాశం మనకు లేదు. కాబట్టి మనం కూడా ఆయన మీద ఏం చెప్పలేము, ఏం మాట్లాడలేము. సో 2 days డిలే అయినందుకు ఫ్యాన్స్ అగ్రెసివ్ ఉన్నారా, ఎలా ఉండబోతుంది? అసలు 2 days డిలే అయినందుకు అసలు చాలా అంటే చాలా ఘోరంగా బాధపడుతున్నారు ఫ్యాన్స్ అందరూ. అసలు ఇలా జరుగుతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. అసలు బాలయ్య అసలు ఒక్కొక్క సినిమా గురించి ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బాలయ్య యాక్టింగ్ అలాంటిది, బాలయ్య అసలు ఆ డైలాగ్స్ ఏంది, ఆ ఫైట్స్ ఏంది, అసలు మైండ్ పిచ్చి అంటే అసలు ఏ సినిమాలలో లేనిది బాలయ్య సినిమాలో అంత క్రేజ్ ఉంటుంది, అంత ఎనర్జీ ఉంటుంది. అంటే అసలు ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయమే. అసలు బాలయ్యని మించిన ఇక ఆ ఫైట్స్ డైలాగ్స్ ఇక మామూలుగా ఉండేయండి, మనకు తెలిసిన విషయమే. డిలే అవడం వల్ల కలెక్షన్స్ ఏమైనా మార్పు ఉండొచ్చు అవకాశం ఉందా? డీలే అవట్ల కలెక్షన్స్ అనేది ఏం మార్పులు ఉండవు. ఎందుకంటే ఎంత డీలే అవుతుందంటే ఇప్పుడు మనమే చూస్తున్నాం. ఒక అఖండ సినిమా గురించి రిలీజ్ అయితే డైరెక్ట్ మామూలుగానే ఉంటుండే, కానీ ఇప్పుడు చూసుకుంటే ఎట్లయితుందని అంటే ఇంకా ఒక్కొక్కళ్ళు ఇది ఇంకా వెళ్ళిపోతూ ఉన్నది. అంటే ఇంకా సినిమా అనేది హైలైట్ అయిపోతూ ఉన్నది. ఇక్కడనే హైలైట్ అయిపోతుంది సినిమా. ఇక సినిమా పడ్డా అంటే కలెక్షన్లో మార్పులు అనేది ఏమి ఉండదు. ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ జరుగుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇంకా రెట్టింపు కలెక్షన్లు పెరుగుతూనే ఉంటాయి. కానీ తమ్ముడు అభిమానులందరూ కూడా బస్సులు పేపర్లు నింపుకొని ఉన్నారు అక్కడ. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? బస్తాలు పేపర్లు నింపుకొని ఉన్నారని అంటే ఇక సినిమా ఇట్లా అవుతుందని పాపం ఎవరు కూడా ఎక్స్పెక్టేషన్ చేయలేరు. అందుకనే అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు అసలు సినిమా ఇలా అవడం అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అనేది. ఏ హీరోకైనా ఇలా జరిగిందంట? ఏ హీరో కూడా జరగలేదు. అందుకనే మేము కూడా అసలు దీని కుట్ర వెనుక అంటే ఈ సమస్య వెనుక ఎవరున్నారో ఏందనేది వెలుగులోకి రావాల్సిన అవకాశాలు ఉన్నాయి. అతి తొందరగా బాలయ్య ఫ్యాన్స్గా అంటే బాలయ్య అభిమానులుగా మేము అనేది దీన్ని ఖండిస్తూ ఉన్నాము. అసలు ఏ విధంగా ఈ సినిమాలని ఆపే అవకాశం మీకు ఎవరిచ్చారు?
ఇంత ధైర్యం మీకు ఎక్కడిదని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. అంటే సినిమాలో హైలైట్ కావాలని అంటే మీరు ఇట్లా మీ సొంత ఏదో లొసుకులను బయట తీసి ఏదో అంటే బురద చల్లడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. దయచేసి ఈ సినిమాను అతి తొందరలో కూడా మా ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే కొన్ని కోట్లాది ప్రజలు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. దీన్ని కప్పిపుచ్చి ఈ బాలయ్య ఫ్యాన్స్ను అనేది ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు. దయచేసి మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. అతి తొందరలో ఈ సినిమా అనేది రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పర్సనల్గా ఓకే, ఎవరికి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళ టీంలో ఎవరో ఒకరైనా సరే వచ్చి అభిమానులకి క్లారిటీ ఇచ్చుంటే బాగుండేదేమో కదా. అదే అండి, ఎవరైనా కానీ కూడా మీ టీం తరపున డైరెక్టర్ గారే కావచ్చు, అదే మీకు సాధ్యమైన వరకు ఎవరైనా కానీ కూడా ఆ సినిమాలో పాల్గొన్న టీము ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ కూడా అసలు సినిమా అయిపోవడానికి ప్రధాన కారణం ఏంటిది అనేది మాకు వెలుగులోకి రావాల్సిన అవకాశం ఉన్నది. ఇక్కడ ఒక్కొక్కళ్ళు బిత్తిరి అయిపోతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంది అనేది, అది అసలు వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుంది, సాయంత్రం అంటారు, ప్రొద్దున అంటారు, నైట్ షో అంటారు, అసలు ఏంది అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ఎవరైనా వెలుగులోకి వచ్చి అతి తొందరలో ఈ సినిమా ఎప్పుడు అనేది రిలీజ్ చేస్తామనేది కొంచెం దయచేసి స్పందించాలని కోరుకుంటా ఉన్నాము.